కారణజన్ముడు భగవత్ స్వరూపుడు నందమూరి తారక రామారావు అని తాడేపూడెం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి వలవల బాబ్జీ నివాళులర్పించారు. తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం నియోజకవర్గ ఇన్ఛార్జి వలవల బాబ్జీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ జెండా ఎగురవేశారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి పనిచేస్తున్న సీనియర్ తెలుగుదేశం కార్యకర్తలను ఘనంగా సన్మానించారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా సూపర్ 6 పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు వలవల బాబ్జీ ఆర్థిక సహకారంతో సైకిల్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా తెలుగు రైతు అధ్యక్షులు పాతూరు రాంప్రసాద్ చౌదరి, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు గంధం సతీష్, పట్టణ టీడీపీ అధ్యక్షుడు పట్నా రాంపండు, రూరల్ మండల అధ్యక్షులు పరిమిరావు కుమార్, పెంటపాడు మండల అధ్యక్షులు కిలపర్తి వెంకట్రావు, సొసైటీ చైర్మన్ దాసరి అప్పన్న, గురుజు సూరిబాబు, బండారు వెంకట్రావు, ఆర్ఎస్ కార్పొరేషన్ డైరెక్టర్ పద్మనాభన్ మురళి, దాట్ల జగన్నాథరాజు, శ్రీరాముల విజయలక్ష్మి, కొండ్రెడ్డి హైమావతి, శనగన శ్రీనివాస్ గౌడ్, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. 1983 ముందు ఎలా ఉండేదంటే కాంగ్రెస్ పార్టీకి ఒక ఆటలా ఉండేది, కుర్చీల ఆటలా ఉండేది. ఇదిగో ఈవేళ ఈ ముఖ్యమంత్రి ఉంటే రేపు పొద్దున ఏ ముఖ్యమంత్రి ఉంటాడో తెలియని పరిస్థితుల్లో ఆ వేళ పాలకులు ఉన్న పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడతా ఉంటే ఆ ఇబ్బందుల్ని మరి సరిదిద్దడానికంటూ కారణ జన్ముడు మరి భగవత్ స్వరూపుడు ఎన్టీఆర్ గారు 1982లో అత్యంత ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్న మహానటుడిగా వెలుగొత్తుతున్న రోజుల్లోనే ఆయన ఆ నటనకు స్వస్తి చెప్పి మరి 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. 9 నెలలు నిర్విరామంగా ప్రతి గ్రామాన్ని ఉభయ ఆంధ్రప్రదేశ్లో తిరిగి మరి పార్టీకి జవసత్వాలు తీసుకొచ్చి మరి అత్యంత ఘనమైన మెజార్టీ తోటి తెలుగుదేశం పార్టీని ఆ రోజున గెలిపించడం జరిగింది. ముఖ్యంగా ఆయన కూడు కొడ్డ నినాదంతో పేదల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఆ పథకాలన్నీ ప్రవేశపెట్టి మరి ఏదైతే ఆయన అనుకున్నారో ఆ జయానికి దగ్గరగా వెళ్ళిన మనిషి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. ఆ తరుపరి మన పార్టీలో మరి పార్టీ ఆవిర్భావం నుంచి మరి వెనక ఉండకపోయినా 2 సంవత్సరాలు 3 సంవత్సరాల తర్వాత పార్టీని వెనకుండి నడిపించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆ వేళ ప్రతి ఒక్కరికి కూడా ఇలాగా క్రమశిక్షణ, మరి పార్టీ అంటే ఇన్ని విభాగాలు ఉండాలి, ఈ రకంగా మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారే ఆ రోజున డిజైన్ చేసిన పరిస్థితి. మరి ఈవేళ పార్టీని అత్యంత శక్తివంతమైన పార్టీగా ఈవేళ చంద్రబాబు నాయుడు గారు తీసుకురావడం అన్న ఎన్టీఆర్ రామారావు గారు స్థాపించిన ఈ పార్టీలో ఉంటాం మనం పూర్వజన్మలో చేసిన పుణ్యాన్ని అనుకోవాలి. ఎందుకంటే ఆయన ఏ విధంగా అయితే బరువు బలహీన వర్గాలని ఈ రోజు ఉన్నత స్థాయిలో తీసుకురావడానికి ఆయన చేసిన కృషి అందరికీ తెలిసిన విషయమే. ప్రతి ఒక్కరికి తింటానికి తిండి, ఉంటానికి ఇల్లు, పట్టుకోవడానికి కొట్ట ఉన్నా అనే నినాదంతో పార్టీని పెట్టి 43 సంవత్సరాలు దిగ్విజయంగా నడుస్తుందంటే దానికి కారణం మన చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన యువ నాయకుడు నారా లోకేష్ గారి నాయకత్వంలో విద్యకి ప్రిఫరెన్స్ ఇస్తూ యువతకి ఉద్యోగాలు ఇవ్వాలని ముఖ్య ఉద్దేశంతో పనిచేస్తున్న మన తెలుగుదేశం గవర్నమెంట్ మనం అందరూ కూడా కార్యకర్తలే అండగా ఉంటూ కార్యకర్త సంక్షేమానికి లోకేష్ బాబు గారు చేసిన కృషి అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీలో మనం చేసుకున్న పుణ్యాన్ని తెలుసుకుంటూ అన్న నందమూరి తారక రామారావు గారు సినీ రంగంలో తెలుగు ప్రజలందరూ కూడా అభిమానం పొందినాడు. అటువంటి ప్రజలకు ఏదో మేలు చేయాలని చెప్పని ఉద్దేశంతో ఆనాడు ప్రభుత్వాలు బడుగు బలహీన వర్గాల వారిని పట్టించుకోకపోవడంతో వారికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి గూడు గుడ్డ నినాదంతో అధికారంలో రావడం,
స్థానిక సంస్థల్లో బడుగు బలహీన వర్గాలకి రిజర్వేషన్లు కల్పించడం, మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించడం ఏర్పాటు చేయడం జరిగింది. వీటన్నిటితో పాటు ప్రజలందరూ కూడా ఇటువంటి నాయకత్వాన్ని, ఇటువంటి ప్రభుత్వాన్ని మనం సమర్థించడమే మనకి మేలు జరుగుతుంది, మన రాష్ట్రానికి మేలు జరుగుతుందని ప్రతి ఒక్కరు కూడా బడుగు బలహీన వర్గాలందరూ కూడా తెలుగుదేశం పార్టీ మన పార్టీ అని చెప్పి ఆనాటి నుంచి ఈనాడు కూడా అమలు చేయడం జరుగుతుంది. అందరూ కూడా ఈ పార్టీ ఇంత కలకల్లాడుతుందంటే నాయకులు వస్తారు పోతారు, కానీ తెలుగుదేశం పార్టీకి బలంగా ఉండేది కార్యకర్తని నమ్ముకుని ఏ నాయకుడైనా పనిచేయాలి. ఈ పార్టీకి బలం కార్యకర్తే. ఈరోజు నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తాన్ని ఈ పసుపు కండువా ఎంచుకుని ఈ పసుపు జెండాని ఆయన ఆ రోజు ముహూర్తం పెట్టడం జరిగింది. ఆ ముహూర్తం బలం ఏంటో కానీ ఎంతమంది మన పార్టీని తొక్కుదాము, పార్టీ లేకుండా చేద్దామన్న వాళ్ళు లేకుండా పోయారు తప్ప మన పార్టీ అనే దాన్ని ఏమీ చేయలేకపోయారు. అది మన పార్టీ మన పార్టీ కార్యకర్త గొప్పతనం. అదేవిధంగా కార్యకర్త కూడా పనిచేస్తే ఏదైనా మేలు జరుగుద్ది, మేలని అనుకోకూడదు, పార్టీలో గుర్తింపు ఉండదని బాబ్జీ గారి ద్వారా మనందరికీ కూడా తెలిసింది. ఆదివారం ఉదయం ఆత్మీయ యుఎస్ఏ ఆర్గనైజేషన్ వారి ఆధ్వర్యంలో తాడేపుగూడెం పట్టణంలోని కాపు కళ్యాణ మండపంలో ఆత్మీయ కళ్యాణమస్తు అనే వధూవరుల పరిచయ వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆత్మీయ యుఎస్ఏ ఆర్గనైజేషన్ వారు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ను సాదరంగా ఆహ్వానించి శాలువాతో సత్కరించారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ యుఎస్ఏ ఆర్గనైజేషన్ వారు చేస్తున్న కళ్యాణమస్తు కార్యక్రమం గురించి వివరించారు. ఈ పరిచయ వేదిక కార్యక్రమంలో సుమారు 100 మంది వివిధ పట్టణాల నుండి, విదేశాల నుండి ఈ కళ్యాణమస్తు కార్యక్రమానికి వచ్చారు. ఈ కళ్యాణమస్తు కార్యక్రమం వచ్చిన వాళ్లకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా యుఎస్ఏ ఆర్గనైజేషన్ వారు భోజనాలు ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో ఆత్మీయ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ ఆనంద్ చిక్కాల, యుఎస్ఏ ఆర్గనైజేషన్ వారు వెంకట్ ఎరుబండి, ఓంప్రకాష్ నక్క, విజయ రామశెట్టి, కళ్యాణమస్తు ఆర్గనైజేషన్ ప్రతినిధులు సత్య వెజ్జు, రావు సిద్ధం, రమా ముత్యాల, శశాంక్ నిమ్మల, వెంకట్ నాగిరెడ్డి, జనరల్ సెక్రటరీ రమేష్ నైనాల, మీడియా కోఆర్డినేటర్ వంశీ పసుపులేటి, మైలవరపు వాసు, మద్దాల లక్ష్మీ ప్రసన్న, పుల్లాబాబి, అడపా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ జనసేన పార్టీకి అంటే మనకి బీజేపీకి ఆర్ఎస్ఎస్లో ఎన్ని కూడా అదే విధంగా మనం పనిచేస్తాం. ఇవాళ కమ్యూనిటీకి ఏదో చేయాలని అందరినీ కలపాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం చాలా సంతోషం. మరి మేము గెలిచినప్పుడు కూడా నిరంతరం మా రమ్మగారు మా చెల్లెలు ఆవిడ నిరంతరం ఫోన్ చేసి అందరూ కనెక్షన్ కలిపి మన బొలిశెట్టి గారికి ఏం సాయం చేయాలి ఆలోచించాలని చెప్పి అందరినీ మోటివేట్ చేసి పెట్టారు. ఇవాళ నిజంగా మన ఊరు నేను వచ్చింది అనుకోలేదు కాబట్టి ఫోన్ చేసే దాకా అదేవిధంగా మిత్రులందరూ కూడా అక్కడ ఎంతో సర్వీస్ చేస్తా మన తెలుగు వారికి ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు మీరు చెప్తే వెంటనే వాళ్ళు మీట్ అయ్యి వాళ్ళకి ఏదైనా వల్ల సహాయాన్ని అందిస్తూ మరి ఈరోజు ఇండియాకి వచ్చి మీ అందరి కోసం ఇక్కడ పెళ్లి పందిళ్ళు పెట్టి ఇక్కడ అందరినీ మిమ్మల్ని కలపాలనే ఆలోచనతో అందరినీ ఒక చోట తీసుకొచ్చారు. డైరెక్ట్కి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఎందుకంటే అది కూడా మోటివేషన్ ఉండాలి. జనరల్గా మనకేంటే మనం అక్కడ ఉన్నాం, మనకి వెళ్ళిపోతుంది కదా, మనం ఏదైతే మనకి అనుకోకుండా చాలా మంది స్కూల్ మీటింగ్లు కానీ చాలా సేవ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా తాడేపల్లి పట్టణానికి వచ్చినందుకు మా చెల్లెలు రమ్మగారికి అందరికీ ఎంకరేజ్ మిత్రులందరికీ. ఎందుకంటే ఇక్కడ రావాల్సిన అవసరం ఏముంది మనకి, నేను మన కమ్యూనిటీ గురించి ఆలోచన చేసి ఇక్కడ అందరూ కూడా మరి ఇక్కడ ఏర్పాటు చేసి వాళ్ళు భోజనాలు పెట్టి మరి మన తోసిన సహాయం చేయాలని వచ్చినందుకు మీ అందరూ కూడా తాడేపల్లి కాన్స్టిట్యూన్సీ నా ఉదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేసిన పేరెంట్స్ అందరూ కూడా, ఎందుకంటే ఆత్మీయ గ్రూప్ నమ్మి మీరందరూ వచ్చి ఇది కూడా జయప్రదం చేసినందుకు మీకు కూడా నా ఉదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఆత్మీయ కళ్యాణమస్తు ప్రోగ్రాము ఇక్కడ తాడేపల్లిగూడెంలో ఈవేళ 29 మార్చి 2026 నాడు ఎన్ఆర్ఐ యుఎస్ఏ వాళ్ళు కండక్ట్ చేస్తున్నాము. ఈ కండక్ట్ చేసింది చాలామంది టర్న్అవుట్ వచ్చింది, చాలామంది వచ్చారు. అబ్బాయిలు అమ్మాయిలు వాళ్ళ తల్లిదండ్రులు అందరూ కూడా వచ్చారు. ఆత్మీయ యుఎస్ఏ మనం చేస్తుంది ఈ కళ్యాణమస్తు తరఫున 3 రకాలుగా చేస్తున్నామండి. ఒకటి ఆన్ సైట్ రిజిస్ట్రేషన్స్, అంటే అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఆన్ సైట్ రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు. అప్పుడు ఏంటంటే అబ్బాయి చేసే అమ్మాయి డేటాబేస్, అమ్మాయి చేసే అబ్బాయి డేటాబేస్ మనం ఇస్తాము. ఈ ఆత్మీయ ఆర్గనైజేషన్ మేము యూఎస్లో స్టార్ట్ చేసింది మన కమ్యూనిటీలో ఎంపవర్మెంట్ తీసుకురావడానికి అండి. ఫైనాన్షియల్ ఎంపవర్మెంటు, అలాగే స్టాక్ నాలెడ్జ్ ఎంపవర్మెంటు. ఎప్పుడైతే ఒక కమ్యూనిటీకి ఎంపవర్మెంట్ ఉంటుందో ఆ కమ్యూనిటీ గ్రోత్ ఉంటుందండి. అదే కాన్సెప్ట్తో
ఈ ఆర్గనైజేషన్ ఎంతగా గ్రో అవడానికి ఎంతోమంది మనకి హెల్ప్ చేస్తున్నారు. వారికి పేరు పేరున ధన్యవాదాలు. ఈవెంట్ అవడానికి కూడా చాలామంది హెల్ప్ చేస్తారండి. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఎస్పెషల్లీ రావు గారు, ఆయన రమ గారు వాళ్ళ పర్సనల్ టైం చాలా స్పెండ్ చేశారు ఇక్కడ. ఆత్మీయ కళ్యాణమస్తు ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయాలి, ఇండియాలో ఒక ఈవెంట్ చేయాలని ప్రపోజ్ చేసిన రావు సిద్ధం గారికి, తర్వాత మా ఆర్గనైజేషన్ ఆత్మీయ ఆర్గనైజేషన్ ఎంటైర్ టీం అండి, ఆనంద్ చిక్కాల గారు ప్రెసిడెంట్ అండ్ ఎంటైర్ టీం అందరూ సపోర్ట్ చేశారు. లేకపోతే మేము ఈ కార్యక్రమం ఇక్కడ చేయలేమండి. సో అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇలాగే మరిన్ని కార్యక్రమాలు మేము ఇంకా ఫ్యూచర్లో మంచి కార్యక్రమాలు ఆత్మీయ తరపున చేయాలని, మీ అందరూ ఎప్పుడు ఇలాగే సపోర్ట్ చేయాలని థ్యాంక్స్ చెప్తున్నానండి. ముఖ్యంగా ఈ ఆత్మీయ వారి యొక్క ఉద్దేశం ఏంటంటే మన కాపులు ఎక్కడున్న వారిని అభివృద్ధి పనిచేసేలాగా వారికి ఉన్నతిని కోరుకునే విధంగా వీరు ఆత్మీయవారు పనిచేస్తున్నారు. వీరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీరు ఇలాంటి వివాహ వేదికలే కాకుండా మిగతా కార్యక్రమాలు కూడా కాపుల ఉన్నతికి పాటుపడాలని మేము కోరుకుంటున్నాం. జై హింద్. కస్బా పెంటపాడు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ పెంట్లమ్మ అమ్మవారి ఆలయంలో సీతారాముల రథోత్సవ కార్యక్రమంలో భాగంగా సుమారు 3000 మందికి అమ్మవారిని దర్శించి ప్రసాదాలు స్వీకరించి ఆశీస్సులు పొందారు. ఆలయ కమిటీ చైర్మన్ పంతం శేఖర్ భక్తులకు ఏర్పాట్లు చేశారు. ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ అనాదిగా వస్తున్న ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొంటూ అమ్మవారి ఆశీస్సులు పొందుతున్నారని అన్నారు. కార్యక్రమంలో ఎక్సైజ్ సిఐ స్వరాజ్యలక్ష్మి, ఎక్సైజ్ ఎస్ఐ దొరబాబు అమ్మవారిని దర్శించుకున్నారు. వారికి గంధం సతీష్, ఆలయ చైర్మన్ పంతం శేఖర్ సత్కరించారు. కార్యక్రమంలో తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షులు గంధం సతీష్, ఆలయ చైర్మన్ పంతం శేఖర్, సర్పంచ్ పీతల సత్యనారాయణ, నరాలశెట్టి సంతోష్, మల్లెల ప్రసాద్, బరేగిమఠం ఈవో బివి చంద్రశేఖర్, కంబాల కొండయ్య, కాకి చిన్ని, జొన్నాడ దుర్గా, హనుమాన్, చోడగిరి ఉమార్, కట్టారి పెద్దబ్బాయి, పెద్దబ్బులు, ఆదిరెడ్డి బాలాజీ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. నిన్నటి రోజున సీతారాముల కళ్యాణం అయిన సందర్భంగా ఈరోజు వేణుగోపాల స్వామి గుడి నుంచి సీతారాముల రథోత్సవం జరుగుతుంది. మా గ్రామానికి వేణుగోపాల స్వామి అన్నగారు పెంట్లమ్మ చెల్లెలు గారని ఒక నాంది అనేది ఉన్నది. వేణుగోపాల స్వామికి పళ్ళు ఇచ్చాక అమ్మవారికి వచ్చి నైవేద్యాలు పెట్టి ఆ పళ్ళు ఈ అరటిపళ్ళు ఇచ్చుకుంటారు. దగ్గరగా 3000 మంది దర్శనం చేసుకుంటారు ఈ రోజు మట్టికి. శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఈరోజు రథోత్సవం సందర్భంగా రేపు తెప్పోత్సవం కూడా మా గ్రామంలో అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈరోజు రథోత్సవం సందర్భంగా రథానికి పళ్ళు ఇచ్చి ఆనమాగా గత 100-150 సంవత్సరాల నుంచి రథానికి పళ్ళు ఇచ్చి ఈ పెంట్లమ్మ వారిని దర్శించుకుని అందరూ కూడా భోగభాగ్యాలు కలగాలని కోరుకుంటాం. అది మాకు సంతోషంగా ఉంది. మేము అందుకనే ఈ పెంట్లమ్మ గుడిని ఇవాళ ఇంత ముస్తాబు చేసి అందరూ కూడా వచ్చి ప్రసాదాలు తీసుకుని అన్నీ కూడా దీవించాలని కూడా కోరుకుంటాం. శ్రీ పెంట్లమ్మ అమ్మవారి ఆలయంలో శ్రీరామ నవమి సందర్భంగా ఈరోజు వేణుగోపాల స్వామి ఆలయం నుండి దివ్య రథోత్సవ కార్యక్రమం జరుగుతుంది. దాని సందర్భంగా ఈరోజు అక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా సుమారు 3000 నుంచి 4000 మంది ఈరోజు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం గత కొంతకాలంగా జరుగుతూ వస్తుంది. ఈ కమిటీ ఏర్పడిన తర్వాత అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాలన్నీ జరగడం విశేషంగా జరుగుతుంది. ఈ కస్బా పెంటపాడు గ్రామ ప్రజలు చేసుకున్న అదృష్టం ఏంటంటే 3 రోజులు కూడా స్వామివారు, ఈ సీతారామ ఆంజనేయ స్వామివారు ఈ 3 రోజులు కూడా భక్తుల్ని ఆశీర్వదించడానికి గ్రామోత్సవంలో 3 రోజులు కూడా మాకు పాల్గొనడం, ఆశీర్వచనాలు ఇవ్వడం కూడా ఈ గ్రామం చేసుకున్న అదృష్టం. దీనిలో భాగంగానే ఈరోజు ఈ 4000 మంది 5000 మంది కూడా భక్తులు ఈరోజు ఇక్కడికి రావడం, అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సహకరించిన పెద్దలు మా గ్రామ పెద్దలు తోటగోపి గారు, గంధం సతీష్ గారు, అలాగే చైర్మన్ పంతం శేఖర్ గారు, మా గ్రామ సర్పంచ్ పీతల సత్యనారాయణ గారికి, అలాగే మిగతా కార్యకర్తలందరికీ కూడా, నాయకులకు, అలాగే గ్రామ పెద్దలకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మట్టల ఆదివారం ఈస్టర్కు ముందే వచ్చే ఆదివారం యేసుక్రీస్తు యెరూషలేములోకి విజయవంతంగా ప్రవేశించిన జ్ఞాపకార్థం క్రైస్తవులు జరుపుకుంటారు. ప్రజలు తాటిమట్టలను ఊరేగిస్తూ ఆశీర్వదించి చర్చిల్లో ప్రార్థన చేస్తారు. ఇది పవిత్ర వారానికి మొదటి రోజు. యేసు గాడిదపై యెరూషలేములోకి ప్రవేశించినప్పుడు ప్రజలు తాటిమట్టలను పరిచి హోసన్నా అంటూ స్వాగతం పలికారు.
చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు, తాటిమట్టలను ఆశీర్వదించి పంపిణీ చేయడం, ఊరేగింపులు నిర్వహిస్తారు. ఇది క్రీస్తు రాజరికాన్ని, విమోచనను సూచిస్తుంది. దీనిని తాటాకుల ఆదివారం అని పిలుస్తారు. ఈ సందర్భంగా పట్టణంలో ఆదివారం ఫెయిత్ చర్చి సంఘ సభ్యులు, దైవ సేవకురాలు రెవరెండ్ సుస్మిత ఆనంద్, క్రైస్తవ విశ్వాసులు, సంఘ సభ్యులు పట్టణంలో తాటిమట్టలు పట్టుకుని యేసుక్రీస్తు సువార్తను ప్రకటించారు. మరి యేసు ప్రభువు మన నిమిత్తము శిలువ మీద బలి అయి మరి ఆయన రక్తము కార్చి మరి మన మీద మరి మనం చేసిన ప్రతి పాపముల నిమిత్తము కూడా ఆయన మీద వేసుకున్నారు. దేవునికి స్తోత్రం. అయితే మరి మట్ల ఆదివారము మరి గాడిద మీద మరి ఆయన ఊరేగించుకొని మరి ఎంతో తగ్గించుకొని మరి యేసు ప్రభుని మనము చూడగలం. ఏంటంటే మరి దావీదు తనయ ఓసన్న యూదుల రాజా యేసన్న అనుకొని మరి ఎంతో తగ్గించుకొని మరి దేవుని సువార్త చెప్పుకొని మరి ఆయన ముందుకు సాగడము మనం చూసాము. హల్లెలూయా. కాబట్టి ఆయన మార్గంలో మనం అందరము కూడా నడవాలి, మనము అందరము కూడా జీవించాలని నా ప్రార్థన. తాడేపూడెం రైల్వే గూడ్షెడ్ వర్కర్స్ యూనియన్ వద్ద సత్తి కోదండరామరెడ్డి అధ్యక్షతన పడాల నాగరాజు సంతాప సభ నిర్వహించి నాగరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సంఘ సభ్యులందరూ పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించారు. యూనియన్ ప్రధాన కార్యదర్శి చెర్ల పొల్లారెడ్డి, ఉపాధ్యక్షులు కర్రి సాయిరెడ్డి, యూనియన్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఈ నెల 26న అనారోగ్య కారణాల చేత పడాల నాగరాజు మరణించడం జరిగిందని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కార్యక్రమంలో యూనియన్ సభ్యులు మొత్తం పాల్గొన్నారు. ఈయనది ఉంగుటూరు మండలం, బొమ్మిడి గ్రామం. అయితే మన గూడ్షెడ్ దగ్గర అతను ప్రవేశించి సుమారు 13 సంవత్సరాలు పూర్తవుతుంది. అయితే 13 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ గూడ్షెడ్ దగ్గర సంఘ కార్యక్రమంలో కానీ, సిఐటి కార్యక్రమంలో కానీ, పార్టీ కార్యక్రమంలో కానీ సంఘం ఏది చెబితే పనిచేసే వ్యక్తి మన నాగరాజు. అటువంటి వ్యక్తి మన 26వ తారీఖున అనారోగ్యంతో మరణించడం జరిగింది. అయితే చిన్న వయసు, 40 సంవత్సరాల వయసు. అయితే వెనకాల ఆర్థిక పరిస్థితులు చాలా అధ్వానంగా ఉన్నాయి. అటువంటి వ్యక్తి కుటుంబానికి లేకోకుండా అతను చనిపోవడం అనేది జరిగింది. చాలా బాధాకరమైన విషయం. అయితే మనిషి చావు పుట్టుకు సహజమే, మనిషి పుట్టడం చనిపోవడం సహజంగా జరిగేదే. అయితే బతుకున్నంతకాలం మనం ఏం చేసామనేదే కావాలి. అటువంటి వ్యక్తి మనం కోల్పోవడం మన సంఘానికి, మన పార్టీకి, మన సిఐటి ఉద్యమానికి కూడా తీరం లోటుగా నేను భావిస్తున్నాను. అటువంటి సంఘటన పునరావృతమైంది. రాబో రోజుల్లో నాగరాజు ఏదైతే సిద్ధాంతాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడో ఆ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్ళడం అంతా కూడా కంకణబద్ధమై పనిచేయాలని చెప్పి అందరినీ కూడా కోరుకుంటున్నాను. కామ్రేడ్ పడాల నాగరాజు మన జట్టులో కూడా మన చురుకైన పాత్ర పోషించి, తన గ్రామంలో కూడా చురుకైన పాత్ర పోషించి తన జీవితాన్ని అంతంతరంగా ముగించడం జరిగింది. అన్న చిన్న వయసులోనే అతను పోవటం బాధాకరమైన విషయం. స్థానిక ఏలూరు రోడ్లోని అయ్యప్ప స్వామి ఆలయంలో ఏప్రిల్ 1వ తేదీ బుధవారం నాడు అయ్యప్ప స్వామి జన్మదినోత్సవం వేడుకలను నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షులు ముత్యాల కృష్ణ తెలిపారు. ఆదివారం ఉదయం ఆలయంలోని స్వామివారి హుండీని కమిటీ సభ్యుల సమక్షంలో లెక్కించారు. 47,700 రూపాయలు వచ్చినట్లుగా కోశాధికారి ద్వారంపూడి దేవరాజరెడ్డి వెల్లడించారు. లెక్కింపు అనంతరం 1వ తేదీన జరగనున్న అయ్యప్ప జన్మదిన షెడ్యూల్ వివరించారు. అయ్యప్ప సేవా సమితి అధ్యక్షులు ముత్యాల కృష్ణ, కోశాధికారి దేవరాజరెడ్డి, కమిటీ సభ్యులు మొక్కరాల రామచంద్రరావు, వెంకటరమణ కుమార్, సతీష్, గ్రంథివీర్రాజు, సత్యనారాయణ చౌదరి, ఏవి రామరాజు తదితరులు పాల్గొన్నారు. అయ్యప్ప స్వామి ఆలయంలో అయ్యప్ప స్వామి పుట్టినరోజు సందర్భంగా శబరిమలలో జరిగే విధంగా మన తాడేపల్లిగూడెంలో కూడా అయ్యప్ప స్వామి వారి జన్మదినోత్సవం 1వ తారీఖున ఏప్రిల్ 1వ తేదీన జరుగుతుంది స్వామి. అందరికీ తెలియజేస్తున్నాం. అలాగే ఉదయం 5:30కి మరలా 8:30కి 2 సార్లు కూడా అభిషేకాలు జరుగుతాయి. తర్వాత మధ్యాహ్నం అన్న సమారాధన, భక్తులందరికీ కూడా అన్న సమారాధన ఏర్పాటు చేశారు. అలాగే సాయంత్రం 6 గంటలకి పుష్పాభిషేకం. భక్తులందరూ కూడా సాంప్రదాయ దుస్తులతో వచ్చి
అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాం. రేపు 1వ తారీఖున బుధవారం 1/4 బుధవారమున ఐఎఫ్ఎస్ఎం పుట్టినరోజు సందర్భంగా అదే రోజున బుధవారం రావడంతో ఐఎఫ్ఎస్ఎం పుట్టినరోజు పొద్దున్న 5:30కి 8:30కి పంచామృతంతో అభిషేకము, దాని తదుపరి 12:30కి భిక్ష, దాని తదుపరి 6 గంటలకి పుష్పాభిషేకం. మన స్వాములందరూ వచ్చి మొత్తం ఇదంతా కార్యక్రమాన్ని విజయం చేయవలసిందిగా కోరుచున్నాం. ఏప్రిల్ 1వ తారీఖు బుధవారం స్వామివారి అయ్యప్ప స్వామివారి జన్మదినోత్సవం సందర్భంగా శబరిమలలో జరుగుతున్నటువంటి విధంగా మన తాడేపల్లిగూడెం అయ్యప్ప స్వామివారి దేవస్థానంలో అయ్యప్ప జన్మదినోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. స్వాములందరికీ భక్తులందరికీ కూడా భిక్ష ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా వచ్చి స్వామివారి అభిషేకంలో, పూజా విధానంలో, కైంకర్యాల్లో పాల్గొని స్వామివారి భిక్ష స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు రైతుల సంక్షేమానికి బృహత్తర కార్యక్రమాలు చేపట్టి రైతు బాంధవుడిగా నిలిచారని శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. పెత్తాడపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ 44వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ కన్వీనర్ ఈతకొండ తాతాజీ, పోతుల అన్నవరం, అడపా ప్రసాద్, ముత్యాల ఆంజనేయులు, మద్దాల మణికుమార్, వాడపల్లి సుబ్బరాజు, వద్దనపల్లి కాశీ, పరిమి సురేష్, పసుమర్తి మణి సత్యనారాయణ, కరటూరి గోవింద్, బేతనగిరి, పసుమర్తి రామలక్ష్మణ్, పసలకొండ, మద్దెపాటి ధర్మేంద్ర, పరిమి సూర్యనారాయణ, ఆలపాటి శేఖర్, బొల్లం రవి, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్వర్గీయ ఎన్టీ రామారావు గారి ఆశీస్సులతో మరి ఆయన ఎంతోమంది నాయకులు తయారు చేసి ఇన్నిసార్లు ప్రభుత్వాన్ని అధికారంలోకి వచ్చిందంటే ఆయన వల్లే ఇవాళ తెలుగుదేశం పార్టీ వెలుగులోకి రావడం. కానీ రాష్ట్ర ప్రజలకి మేలు జరగడం, పార్టీ వచ్చిందంటే ఏం జరిగిందని ఆలోచించాలి, ఆ కుటుంబాలకు ఏం జరిగిందని ఆలోచించకూడదు. ఎంతో మంది పేద ప్రజలకి కూడు గూడు గుడ్డ అనేది ఆయన ఆలోచనతో పనిచేసి మరి ఇవాళ ఏ ఇంట్లోనూ ఆకలి అనేది ఉండకూడదని బియ్యం ఇచ్చినా కానీ, కట్టుకుంటా బట్టలు ఉండాలని బట్టలు ఇచ్చినా కానీ ఆ రోజు, అదేవిధంగా ఫ్రీ ఇల్లు మరి ఆ రోజు కట్టించిన సందర్భం కూడా మీ అందరికీ తెలుసు. ఇవాళ రైతులందరూ కూడా ఈ ప్రాంతంలో మా అమ్మమ్మ గారు ఊరు కృష్ణాపురం, అక్కడ 50 ఎకరాల పొలం ఉన్న మా తాతయ్య గారికి ఆ 50 ఎకరాల పొలంలో పండిస్తే వాళ్ళు 2 ఎడ్ల బండి మీద తిరగడానికి, కద్దరు బట్టలు వేసుకోవడానికి డబ్బులు ఉంది తప్ప వాళ్ళు ఇంకా ఎక్స్ట్రా బంగారం కొనుక్కుంటాకో దానికో డబ్బులు లేని సందర్భం నుంచి ఇవాళ 10 ఎకరాలు ఉన్న రైతు ఇవాళ కారులో తిరుగుతున్నాడంటే దానికి కారణం ఎన్టీ రామారావు. అప్లైన్ డెవలప్మెంట్ ఎన్టీ రామారావు గారు ముందు, ఎన్టీ రామారావు గారు తర్వాత అని చెప్పాలి. అదేవిధంగా రాజకీయాల్లో కూడా సామాన్యుడు కూడా రాజకీయం చేస్తుంటే దానికి కారణం ఎన్టీ రామారావు. ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలంటే ఒక దిగు స్థాయి నాయకుడిని పట్టుకుని కూడా తీసుకెళ్లి సార్ ఏమి పని ఉందని చెప్పవలసిన అవసరం నుంచి ఈ రోజు ఒక రిక్షా కార్మికుడు కూడా, ఒక లారీ కార్మికుడు కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికే డైరెక్ట్ గా వెళ్లి చెప్పుకునే అవకాశం కల్పించినటువంటి మహానేత ఎన్టీ రామారావు గారు. ఎంతో మంది మాలాంటి వాళ్ళంతా వాళ్ళ రాజకీయంలో ఉన్నారంటే కారణం ఆ రోజు ఎన్టీ రామారావు గారు పెట్టి రాజకీయ ప్రక్షాళన చేసి రాజకీయాన్ని మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో తీసుకొచ్చి మరి వాళ్ళందరినీ కూడా ఇవాళ మున్సిపల్ చైర్మన్ అయ్యానంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ, ఆ రోజు ఉన్న నారా చంద్రబాబు నాయుడు. ఈ రోజు నేను మళ్ళీ ఎమ్మెల్యేని అయ్యానంటే దానికి కారణం అప్పుడు కూటమిలో నెగ్గాను, మళ్ళీ ఇప్పుడు కూటమిలో కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముందుగా పవన్ కళ్యాణ్ గారు నాకు టికెట్ ఇచ్చారు. దానికి ఆమోదించి చంద్రబాబు నాయుడు గారికి కూటమికి ఎప్పుడు కూడా రుణపడి, ఎందుకంటే అన్ని పార్టీలు ఒప్పుకుంటేనే నేను నిలబడతాను. కాబట్టి నాకు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఎమ్మెల్యేని చేశారు. అదేవిధంగా కూటమిని ఎక్కడ కూడా ఇవాళ నేను జనసేన పార్టీ అయినప్పుడు కూడా కూటమి అనేది మన కుటుంబం అనేది, కుటుంబాన్ని కలిపి తీసుకెళ్లాలనే ఆలోచనతో మనం పనిచేస్తూ ఉన్నాం. మరి ఈ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఈ పెత్తాడిపల్లి నాయకులకే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా లోకేష్ బాబు గారికి, తెలుగుదేశం పార్టీ కేడర్ అందరికీ, నాయకులకి కూడా మరొకసారి మీ అందరికీ నా ఉదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ మరి ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆయన మహానేత లేకపోయినప్పుడు కూడా మనం ఎప్పుడు జరుపుకుని ఆయన స్మరించుకోవడం అనేది మనకి ఆయన చేసిన మార్పుకి ప్రజలకు తెలియజేసే కార్యక్రమం ఇది. ప్రజలకు ఎంతో మంచి జరిగింది ఆయన రాజకీయాల్లో రావడం వల్ల. లేకపోతే ఏకఛత్రాధిపత్యంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని 6 నెలల కాలంలో పడేసి మరి ప్రజలకి రాజకీయం అంటే చెప్పిన మహానేతకి మరొకసారి నివాళులు అర్పిస్తూ మరి రాబోయే రోజుల్లో మనందరూ కూడా మరి ఎన్టీ రామారావు గారు స్మరించుకుంటూ అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వాన్ని మీరందరూ ఆశీర్వదిస్తారని నిరంతరం చంద్రబాబు నాయుడు గారు కూడా పేదలకు మనం ఏం చేయగలం, మధ్యతరగతి కుటుంబాలకు ఏం చేయగలం అని ఆలోచన చేస్తా ఉన్నారు. కాబట్టి ఆయనకు కూడా మీరందరూ ఆశీర్వదించాలని, పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదించాలని, నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు.
మరి ఆ రోజు 83లో కాంగ్రెస్ పార్టీ అరాచకాలకి మరి ఆయన సినిమా యాక్టర్గా ఉండి కూడా ప్రజల్లో ఆయనకున్న అభిమానం, గౌరవం, పూజాతనంతో ఆయన రోడ్డు మీదకి వచ్చి మరి తెలుగుదేశం పార్టీని స్థాపించి పెద్ద ఎత్తున ప్రజాదరణతో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడం జరిగింది. మరి ఆ రోజు ఆయన వచ్చిందా ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చారో ఈరోజు ఈ మెట్ట ప్రాంతాలని సత్యం అయినంటే రామారావు గారు పుణ్యం అనుకోవాలి. మరి ఉచిత కరెంటు ఇవ్వడం కాకుండా ₹2 బియ్యం పథకం పెట్టి పెన్షోదాన్ని సరళీకృతం చేసి మీరు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి ఈరోజు ఇంత గొప్ప పేరు తీసుకొచ్చినందుకు మరి రామారావు గారిని మనం తలుచుకోవాలి. తెలుగుదేశం పార్టీ ఈరోజు దేశంలో మరి నరేంద్ర మోడీ గారు నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఏదైతే దేశంలో పరిపాలిస్తుందో మరి మోడీ గారు కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎంతో గౌరవించి ఆయన విజన్ని ఇవాళ చంద్రబాబు నాయుడు గారి విజన్ ఆయన మెచ్చుకునే స్థాయికి ఉంది. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఇవాళ తెలుగుదేశంతో భారతీయ జనతా కూటమితో ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారి విజన్ గొప్పది. ఆయన గొప్ప ఆలోచనతో ఇవాళ హైదరాబాద్ సిటీని ఎంత గొప్పగా చేశారో ఇడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అంత గొప్పగా చేస్తారని నమ్మకంతో ఆయన మీద గౌరవించారు. ఈరోజు కూటమిలో ఉన్న అందరం కూడా ఐకమత్యంతో ఏ రకమైన ఇబ్బంది లేక కూటమిని మళ్ళీ ఒక 15 సంవత్సరాలు పైబడి కూటమి అధికారంలో ఉంటుందని దాన్ని పవన్ కళ్యాణ్ గారు కూడా అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది. మరి ఆయన ఒకటే కోరుకుంటున్నారు, ఈ కూటమి కలిసి ఉంటేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి ముందుకు వెళ్తుందని. అందుకని ఈ తెలుగుదేశం పార్టీ నాయకులందరం కూడా ఈ కూటమితో కలిపి వెళ్ళేలా అందరం కలిసి ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క రోజున అందరికీ అభినందనలు తెలియజేశారు. మాస్టర్స్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో స్థానిక ఆంగ్లో ఇండియన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అండర్-9 బాలబాలికల విభాగాల వారీగా జిల్లా స్థాయిలో చదరంగం పోటీ ఎంపిక పోటీలు జరిగాయి. ఈ పోటీలకు జిల్లా నలుమూల నుండి సుమారు 20 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. అనంతరం ఈ పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఈ పోటీలకు స్పాన్సర్గా నిర్వహించిన ఆంగ్లో ఇండియన్స్ స్కూల్ డైరెక్టర్ రాకేష్ విజేతలకు మెమెంటోస్ ప్రశంసా పత్రాలు అందించారు. అనంతరం కార్యక్రమంలో వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ టోర్నమెంట్ కమిటీ కన్వీనర్ చంద్రశేఖర్, కమిటీ మెంబర్స్ అరవింద్ బాబు, రాంబాబు, చీఫ్ ఆర్పటర్ ప్రసాద్ పాల్గొని విజేతలకు బహుమతులు అందించారు. మొదటి 2 స్థానాలు గెలుపొందిన క్రీడాకారులు జూన్ నెల తూర్పుగోదావరి జిల్లాలో జరిగే రాష్ట్ర స్థాయి అండర్-9 చదరంగం పోటీలకు మన జిల్లా తరపున ప్రాతినిధ్యం వహిస్తారని చంద్రశేఖర్ తెలిపారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ సచ్ స్మాల్ కిడ్స్ అండర్-9లో ఇంతమంది పార్టిసిపేట్ చేయడం, అది కూడా చాలా సిస్టమేటిక్గా. ఆ బాబు అయితే చాలా ఆర్గనైజ్గా ప్రతి మూవ్ని రాసుకుంటున్నాడు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ ది కమిట్మెంట్ వాట్ ఎవర్ యూ హ్యావ్ రిగార్డింగ్ దిస్ గేమ్. అండ్ అలాగే ఇందులో అప్రిషియేట్ చేయాల్సింది పేరెంట్స్ని ముఖ్యంగా. ఈరోజు ఈ కాంపిటీషన్ ఇక్కడ జరుగుతుందంటే ఈ జిల్లాలో చాలా చోట్ల నుంచి ఇక్కడికి తీసుకురావడం, మార్నింగ్ బయలుదేరి 9కి ఇక్కడ ప్రోగ్రామ్ అంటే మీరు కనీసం 7కి 8కి బయలుదేరి ఇక్కడికి వచ్చి ఉండాలి. ఈరోజు సండే జనరల్గా హాలిడే, మీ పేరెంట్స్కి హ్యాపీగా రెస్ట్ దొరికే టైం ఇది. కానీ ఫర్ యూ దే ఆర్ స్పెండింగ్ టైం. ఆ విషయాన్ని మీ అందరూ గుర్తుపెట్టుకొని మీరు ఈ స్పోర్ట్లో బాగా ఈ గేమ్లో బాగా రాణించి మంచి ప్లేస్కి మీరు వెళ్ళాలి. ఆల్రెడీ మీకు నాకు తెలిసి మీకు మంచి ఇన్స్పిరేషన్స్ ఉన్నారు. ప్రజ్ఞానంద లాంటి వాళ్ళు, గుకేష్ లాంటి వాళ్ళు మంచి ఇన్స్పిరేషన్ ఉన్నారు మీకు. వాళ్ళలాగా మీ ఫొటోస్ పేపర్లో రావాలి. అలాగే మిమ్మల్ని కూడా చాలామంది ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. మన వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో 2014 వరకు నేను సెక్రటరీగా ఉన్నాను. ఆ తర్వాత మళ్ళీ కొత్త కమిటీ ఏర్పడుతుంది త్వరలోను వెస్ట్ గోదావరిలో. సో సెలక్షన్స్ టోర్నమెంట్స్ అన్నీ సిస్టమేటిక్గా మంచి వాతావరణంలో మంచి ప్లేస్లో నిర్వహించాలనే ఉద్దేశంతో మా కమిటీ మెంబర్స్ అందరూ ఉద్దేశించి నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో సందర్భంగా మన అండర్-7 టోర్నమెంట్ ఒకటి జరిగింది. సో అండర్-9 కూడా మంచి వాతావరణంలో మనం చక్కటి ప్లేస్లో మరియు ఏసీ అంచుకుని ఫ్యాన్లు అందించి మంచి టేబుల్స్ ఇచ్చిన స్కూల్ మేనేజ్మెంట్ వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే సెలక్షన్ టోర్నమెంట్స్ అన్నది ప్రతి ఇంపార్టెంట్ టోర్నమెంట్స్, అందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు మాత్రమే స్టేట్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. సో అందులో సెలెక్ట్ అయిన వాళ్ళు స్టేట్ నుంచి సెలెక్ట్ అయిన వాళ్ళు నేషనల్స్కి, అలాగే మన జిల్లాకి మంచి పేరు తీసుకురావాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇందులో అండర్-9 టాప్ 2 బాయ్స్ అండ్ గర్ల్స్ని మన వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ తరపున ప్రాతినిధ్యం వహిస్తారు. దానికి సెలక్షన్ టోర్నమెంట్స్ ఇక్కడ ఆంగ్లో ఇండియన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ మేనేజ్మెంట్ వారు సహకారంతో ఇక్కడ నిర్వహించడం జరిగింది. సో ఈ సందర్భంగా ఆంగ్లో ఇండియన్ మేనేజ్మెంట్ వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ భీమడోలు మండలం పొల గ్రామంలో శ్రీ పార్వతీ సమేత సకలేశ్వర స్వామివారి కళ్యాణం శనివారం రాత్రి పంచాయతీ ఆఫీస్ ఎదురుగా ఉన్న మండపాలలో అత్యంత ఘనంగా జరిగింది.
పోల శివరావు కుమారుడు శ్రావణ్ కుమార్ కల్లి వెంకటేశ్వరరావు పీటలపై కూర్చున్నారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని కళ్యాణం తిలకించారు. ఋత్వికులు రుద్రపాక శివరామకృష్ణ శర్మ, చావలి ప్రసాద్, చావలి కిషోర్ శర్మ, చావలి రవికుమార్, అగ్నిహోత్రం శ్రీమన్నారాయణాచార్యులు, ఆలయ ఈవో సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఎలాగంటే వారి వంశం ఏమిటి, వారి దోషమే. తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మౌంజీపాడులో జరిగాయి. తొలుత తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నెక్కలపూడి శ్రీరామూర్తి చేతుల మీదుగా తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా తెలుగు రైతు అధ్యక్షులు పాతూరు రామప్రసాద్ చౌదరి, సర్పంచ్ ఆలపాటి రామకృష్ణ, ఇన్ఛార్జి నెక్కలపూడి రాజా, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ అధ్యక్షులు పాతూరి శ్రీరామూర్తి, తెలుగుదేశం పార్టీ నాయకులు నలమాటి శ్రీనివాస్, ఒలిమి యేసు, తానేటి జయమ్మ, ఇంటి ధనరాజు, ముమ్మారెడ్డి సత్తిపండు, ఆలపాటి వీరరాఘవులు, దనికొండ సుబ్బారావు, తెలుగుదేశం పార్టీ అభిమానులు, గ్రామస్తులు పాల్గొన్నారు. 1982 మార్చి 29 ఎన్టీ రామారావు గారు ఏ ముహూర్తాన్న తెలుగుదేశం పార్టీ స్థాపించారో కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇటు రాష్ట్ర రాజకీయాల్లో అటు కేంద్ర రాజకీయాల్లో కూడా తెలుగుదేశం పార్టీ చక్రం తిప్పుతుంది. ఇవాళ తెలుగుదేశం పార్టీ అంటే ప్రజలకు భరోసా, తెలుగుదేశం పార్టీ అంటే ప్రజలకు నమ్మకం. ఎందుకంటే అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఎప్పుడు కూడా ప్రజల మధ్య తెలుగుదేశం పార్టీ ఉంటుంది. అధికారం లేనప్పుడు ఇంట్లో కూర్చోదు, అధికారం ఉంటే ఇంట్లో కూర్చోదు, ఎప్పుడు కూడా ప్రజల మధ్య ఉంటే తెలియజేసుకుంటూ ఎన్టీ రామారావు గారి భారతరత్న అవార్డు ఇవ్వడం ద్వారా తెలుగు ప్రజల అందరి యొక్క గౌరవాన్ని మీరు తీసుకోవాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకున్నాం. వ్యాపారంలో రాణించాలంటే పారదర్శకత, నైతిక విలువలు ఎంతో ముఖ్యమని వరంగల్ నిట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వెంకటకృష్ణ సూచించారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్ ఏపీ నిట్లో ఇన్స్టిట్యూషన్ ఇన్నోవేషన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో స్టార్టప్ లీగల్ అండ్ ఎథికల్ స్టెప్స్ అనే అంశంపై నిపుణుల ఉపన్యాస కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆచార్యులు డాక్టర్ కార్తికేయ శర్మ అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో డీన్లు డాక్టర్ రవికిరణ్ శాస్త్రి, డాక్టర్ జీబీ వీరేష్ కుమార్, మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ సంతోష్ కుమార్లు పాల్గొన్నారు. అనంతరం అసిస్టెంట్ ప్రొఫెసర్ వెంకటకృష్ణను నిట్ ఆచార్యులు శాలువా జ్ఞాపకాలతో ఘనంగా సత్కరించారు. పాతూరు శివారు కరగట్న వేంచేస్తున్న శ్రీ తుడుపులమ్మ తల్లి ఉగాది మహోత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఈ ఉగాది మహోత్సవంలో భాగంగా ఆదివారం ఆలయం వద్ద గుండుమొగల రామకృష్ణ అడ్డగర్ల పండు ఆధ్వర్యంలో అన్నదానం జరిగింది. ఈ కార్యక్రమానికి పాతూరు కూటమి నాయకులు దాట్ల జగన్నాథరాజు, నల్లగంచ రాంబాబు, కరగట్టు, పాతూరు యూత్ సభ్యులు పాల్గొన్నారు. అన్నదాన కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున ఆలయ మధ్యకు విచ్చేసి అన్నప్రసాదం స్వీకరించారు. తుడుపులమ్మ తల్లి ఉత్సవాలు గత 30 సంవత్సరాలుగా పాతూరు శివార్నకి 12వ వార్డు కరగట్టు ప్రాంతంలో గుండుమోగుల రామకృష్ణ గారు, వాళ్ళ కుటుంబ సభ్యులు, అలాగే కరగట్టు యూత్, ఇక్కడ ఉన్నటువంటి మహిళలు, పెద్దల యొక్క సహకారంతో పెద్ద ఎత్తున ఉగాది ఉత్సవాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఉగాది రోజున అమ్మవారికి విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలతో ప్రారంభమై ఈరోజు సుమారు 1500 నుంచి 2000 మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి వాళ్ళ కుటుంబ సభ్యులే కాకుండా ఇక్కడ ఈ ప్రాంత ప్రజలు అందరూ కూడా ఎంతో పెద్ద ఎత్తున కరగట్టు యూత్ వారు అందరూ కూడా పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అందించి వాళ్ళ ఇంట్లో పెళ్ళిలాగా అందరినీ కూడా అతిథుల్ని చూసి అందరికీ కూడా మంచి భోజనం ఏర్పాటు చేసి అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావాలని చేస్తున్నారు. మన కరగట్టును ఇచ్చేస్తున్నటువంటి మన కరగట్టు గ్రామదేవత శ్రీ తుడుపులమ్మ అమ్మవారి ఉగాది మహోత్సవాలు గత 30 సంవత్సరాల నుంచి ఇక్కడైతే నిర్వహించడం అయితే జరుగుతుంది. ఈరోజు ఉగాది మహోత్సవాల భాగంగా మన కరగట్టు ఇచ్చేస్తున్న మన కరగట్టు గ్రామదేవత తుడుపులమ్మ అమ్మవారి ఆలయం వద్ద సుమారు 1000 నుంచి 2000 మందికి భారీ అన్నసంతర్పణ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమానికి వస్తు రూపేణ, ధన రూపేణ అన్ని రకాలుగా సహకరించిన వారందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకుంటూ
తెలుగుదేశం సీనియర్ నాయకులు స్వర్గీయ కొయ్యలమూడి బ్రహ్మానందం కుమార్తె తెలుగుదేశం సీనియర్ నాయకురాలు మాజీ స్టేట్ తెలుగు మహిళా సెక్రటరీ కొండెడ్డి హైమావతి ఆధ్వర్యంలో 44వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం కార్యకర్త కోడేరి ప్రభాకర్ రావు, సిరాపు వెంకటేశ్వరరావు, గొల్లి సత్యనారాయణలను సన్మానించారు. కార్యక్రమంలో నలమాటి కృష్ణమూర్తి, జనసేన నాయకులు మరిపూడి సుబ్బారావు, గోలి పెద్దిరాజు, ధనలక్ష్మి, వైష్ణవి, సత్యనారాయణ, శ్రీనివాస్, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ స్థాపించి మనకి 43 సంవత్సరాలు పూర్తి చేసుకుని 44 సంవత్సరాలు అడుగుపెడుతున్న సందర్భంగా పార్టీ సీనియర్ నాయకులకి మనం ఈరోజు మన ఉమామహేశ్వర గ్రామంలో మా ఇంటి వద్ద బ్రహ్మానందం గారి ఇంటి వద్ద చిరు సత్కారం చేయడం ఆనవాయితీగా జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ అంటే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేద వర్గాల గుండెల్లోంచి పుట్టింది తెలుగుదేశం పార్టీ. సీనియర్ కార్యకర్తలని ఎప్పుడు కూడా విస్మరించుకోకుండా ముందుండి నడిపించే పార్టీ ఏదంటే తెలుగుదేశం పార్టీ. ఒక క్రియాశీల సభ్యుడికి విలువించేది కూడా అన్న ఎన్టీఆర్ గారు చేసిన అలవాటు అది. వెంటపాడు మండలం ప్రతిపాడు గ్రామంలో శ్రీరామనవమి ఉత్సవాలను కోదండ రామాలయం యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. శనివారం రాత్రి హరే శ్రీనివాస భజన మండలి ఏలూరు వారిచి ఆలపాటి శ్యామలమ్మ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర గానామృతం కళ్యాణం వేడుకగా జరిగింది. గ్రామ పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి కళ్యాణాన్ని తిలకించారు. గ్రామానికి చెందిన రేవాల సామరాజు కుమారుడు సత్య చైతన్య ప్రశాంతి దంపతుల సహకారంతో ఈ కళ్యాణం నిర్వహించారు. కళ్యాణం అనంతరం కమిటీ అధ్యక్షులు మధ్య అప్పారావు ఆధ్వర్యంలో భజన మండలి మిత్ర బృందం ఘనంగా సన్మానించారు. భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ గత 55 సంవత్సరాలుగా శ్రీరామనవమి పురస్కరించుకుని గ్రామంలో శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవాలు వేడుకగా చేస్తున్నామన్నారు. ఈ సంవత్సరం 10 రోజుల కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, చింతామణి, సత్యహరిచంద్ర వంటి సాంఘిక నాటకాలు, కోలాటం, భజనలతో వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. ఏప్రిల్ 7వ తేదీన అన్న సమారాధనతో ఈ ఉత్సవాలు ముగుస్తాయన్నారు. ఉత్సవాలకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. చాలా మందికి అంటే దుఃఖాన్ని పోగొడతాడన్నమాట. అభిషేకం చేస్తే ఏమిస్తాడు? స్వామివారి యొక్క సేవకు వచ్చారన్నమాట. అక్కడ పీటల మీద కూర్చున్న దంపతులు మోడీని చూసి నమస్కారం చేసుకోండి. వారి కళ్యాణానికి నారాయణమూర్తి తండ్రి ఇందుకు గాను మా దేశం వారికి రేవాల సోమరాజు గారి కుమారుడు కృష్ణ చైతన్య ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వారు కూడా చక్కగా ఈ కార్యక్రమాన్ని అందంగా జరిపించడానికి మీ ఇక్కడ గ్రామస్తులందరూ వచ్చి ఇక్కడ అందంగా జరిపించారు. అలాగే ప్రతిరోజు కార్యక్రమాలు ఈ రోజు 2వ రోజుగా ఈ శ్రీనివాస కళ్యాణం జరుగుతుందండి. అలాగే మా కోదండరామ యూత్ సభ్యులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కట్టబడి చెప్పించి మాకు అన్ని విధాలా సహకారం చేస్తున్న వారికి శ్రీరామచంద్రుడు భోగభాగ ఆర్టిస్టులు మొత్తం గ్రామంలో ఈ రాష్ట్రానికి పెద్ద గణకారకులైన వేటలతో ఇక్కడ భక్త చింతామణి నాటక ప్రదర్శన పెడుతున్నారు. కళాకారులు అంతరించిపోయే సమయంలో ఇలా నాటకాలు పెట్టాలని మీకు మాకు డబ్బు కోసం ఆలోచించలేదు, కళాకారుల కోసం మేము ఆలోచిస్తున్నాం. దాని గురించి ప్రతి ఊళ్ళు వచ్చి ఈ చింతామణి నాటకం అలాగే సత్యచంద్ర నాటకం కూడా చూస్తే ప్రతి ఊరికి సౌభాగ్యం కలుగుతుందని మరీ కోరి ప్రార్థిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా స్థానిక శాసనాలు ఎదురుగా ఉన్న కీర్తిశేషులు నందమూరి తారక రామారావు విగ్రహానికి టైలర్ సంఘం మాజీ అధ్యక్షులు లోకనాథం ఉమాశంకర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన పథకాల గురించి అన్ని ప్రజలకు సంతృప్తికరంగా ఉన్నాయని అన్నారు. నందమూరి తారక రామారావు గారు మన అన్న స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి శ్రీ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి పేద బడుగు బలహీన వర్గాల వారికి కూడు గుట్ట
ఈ 3 నినాదంతో మరి బీసీలందరినీ కూడా ఎంతో ఉన్నతమైన స్థానాన్ని తీసుకురావడం కోసం ఆయన ఆర్గనైజర్లు సమర్పించి మరి పార్టీ పెట్టిన 12 నెలల్లోనే మరి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరించినటువంటి వ్యక్తి ప్రపంచంలో ఎవరు లేరు. మరి అలాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మన నందమూరి తారక రామారావు గారు అన్నగారు. తాడేపూడెం ఏరియా రాజకీయ క్లాసులను జయప్రదం చేయాలని కోరుతూ స్థానిక శాసమహల్ వద్ద ఐఎఫ్టియు జిల్లా నాయకులు దానవర ప్రసాద్ ప్రచారం చేశారు. ఏప్రిల్ 1వ తేదీన షాదీఖానాలో ఐఎఫ్టియు రాజకీయ క్లాసులు జరుగుతాయన్నారు. కార్మిక వర్గం అధిక సంఖ్యలో పాల్గొనాలని దానవర ప్రసాద్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో విజయ్, బాలు, సత్యనారాయణ, కోటేశ్వరరావు, ఆసిన్ బాషా, రాంబాబు, నాగేశ్వరరావు, అజయ్, ఉదయరాజు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. పెంటపాడు మండలం ఒల్లూరుపల్లి గ్రామంలో ప్రార్థనా కేంద్రం చర్చిలో దైవజనురాలు మల్లెపూడి జయ ఎమ్మ ఆధ్వర్యంలో మట్టల ఆదివారం నిర్వహించారు. సండే స్కూల్ పిల్లలు, చర్చి సంఘస్థులు గ్రామం అంతా ఈతమట్టలతో ఊరేగారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆ గ్రామ మాజీ సర్పంచి జాయ్ గుడ్ ఫ్రెండ్స్ అసోసియేషన్ అధ్యక్షులు మల్లెపూడి జాయిబాబు పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో చర్చి సంఘస్థులు, మల్లెపూడి జాయిబాబు, సంఘస్థులు, సండే స్కూల్ విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు. పాస్టర్ జమన్ గారి యొక్క ఆధ్వర్యంలో సండే స్కూళ్ళు అదేవిధంగా మరి సంఘస్థులందరూ కలిసి ఈరోజు మరి మట్లాది వారు పురస్కరించుకుని మరి గ్రామం అంతా కూడా మరి ఉసన్న చేయమని చెప్పి మరి ఊరేగింపు చేయడం జరిగింది. మరి ఈరోజు మరి యేసుప్రభు గారు మరి ఆయన గాడి మీద ఎక్కించి మరి ఆ రోజుని ఊరేగించారు. అది మనం స్మరించుకుంటూ దాన్ని ఆ విధంగా మనం కూడా దాన్ని స్మరించుకుంటూ ఈరోజు ఆ విధంగా ఊరేగించడం జరిగింది. పిల్లలు పెద్దలు అందరూ కలిసి ఉసన్న జయము అని చెప్పని ఆయన్ని మరి ఆ రోజు ఊరేగించడం జరిగింది గాడి మీద. అదేవిధంగా మరి ఈరోజు కూడా మేము ఉసన్న జయమని చెప్పని దావీదు తన చేయమని చెప్పని మరి ఊరంతా తిరిగి ఎట్లా మరి సన్నిసి పిల్లలు మరి సంఘస్థులు మరి మా దైవజనురాలు మరి జామేమ్ గారు అందరూ కలిసి మరి ఇక్కడ ఈ గ్రామంలో ఈ విధంగా చేయడం ఈ యొక్క కార్యక్రమానికి నన్ను కూడా పిలిచి ఈ విధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. దేవుడు ఇచ్చిన ఈ యొక్క ధన్యతను బట్టి మీకు అందరికీ స్తోత్రాలు ఎంచుకుంటూ చైత్ర బహుళ ఏకాదశి పురస్కరించుకుని స్థానిక రామచంద్రరావుపేటలోని శ్రీకృష్ణ యోగ ధ్యాన మందిరంలో కొలువై ఉన్న మూల విరాట శ్రీకృష్ణ పరమాత్మ వారికి ఆదివారం ఉదయం ఆలయ అర్చకులు యువటూరి శశికాంత్ శర్మచే పంచామృతాభిషేకం, సహస్రనామార్చన నిర్వహించారు. కారుమూరి సత్యనారాయణ సౌజన్యంతో స్వామివారికి పట్టు వస్త్రాలు, పుష్పమాలలు అలంకరణ చేశారు. తదుపరి జరిగిన సామూహిక భగవద్గీత పారాయణంలో నన్నాదేవి, నడిపల్లి కాశీ అన్నపూర్ణ, ఆత్కూరి సావిత్రి, నక్క రామలక్ష్మి, తిరువేదుల అనిత, ముత్తా భవాని, పిచ్చెట్టి సీత తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలకు మందిర కార్యదర్శి ఇందుకూరి మోహన్ రాజు నేతృత్వం వహించగా అభిషేక ద్రవ్యాలు, ప్రసాదాలు గౌరవ అధ్యక్షులు పైబైన రఘు, అధ్యక్షులు పిడుగు నాగమోహన్ రావులు సమకూర్చారు. తాడేపూడెం రోర్ల మండలం మారంపల్లి గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా స్వామివారి కళ్యాణం దూలం వర్మ, శ్రీలక్ష్మి దంపతులు జరిపించారు. అనంతరం గ్రామస్తులకు పానకం, వడపప్పు పంచారు. గ్రామస్తుల సహకారంతో అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పసుపురెడ్డి రామకృష్ణ, కుటుంబ సభ్యులు, కమిటీ సభ్యులు, కోటిపల్లి వెంకటేశ్వరరావు, అల్లు వెంకటేశ్వరరావు, మిరియాల రమేష్, తోట మునేశ్వరరావు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఈనాటి వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.